6 నెలల్లో 16 తుఫాన్లు కానీ వాయుగుండా అల్పపీడనాలు వచ్చినాయి. ముందు సున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసింది. మన ప్రభుత్వంలో 70 లక్షల ఎకరాలకు పంట బీమా చేసాం. కనీసం ఇప్పుడు 19 లక్షల ఎకరాలు కోరు. అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం. ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు. ఏదో టెలికాన్ఫరెన్స్లోన 5 రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దు అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి. నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు మిర్చికి 11,500 రూపాయలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదని మాట్లాడాడు. 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం. ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉందా? అంటే 15,000 ఉంటే 11,500 ఇవ్వమని చెప్తారా? మామిడి 1 కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు, మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు. 15 రోజుల్లో చరిత్ర, 15 రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం. నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో, నీకు తెలియకపోతే అసెంబ్లీకి రా. ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా. ఎందుకు నేనెందుకు? నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు, ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి. ఇదేదో అచ్చెన్నాయుడు సీక్రెట్గా చేసింది కాదు కదా. ఈ క్రాఫ్ట్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది. 99% ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫ్టే చేయడం లేదనమా అంటే పచ్చి అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు. ప్రజల గురించి చెప్పాలి. ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవడు వినకపోయినా 5-10 మంది చెప్పినా నమ్ముతారు. దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం.